హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. చూడండి, ఇది మా పెరట్లో పండిన ఏళ్లకాయ అండి. దీన్ని దబ్బకాయ అని కూడా అంటారు. దీన్ని ఏ ఫర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్గా పండించామండి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఇది తినడానికి కూడా. న్యాచురల్గా పండించామండి, ఆర్గానిక్గా, ఏ ఫర్టిలైజర్స్ వేయలేదు. సో ఇవాల్టి మన వీడియోలో ఈ ఏళ్లకాయతో చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఏళ్లకాయని నీట్గా వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి. ఈ ఏళ్లకాయతో పికిల్ కూడా వేయొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఆ ఊరగాయ ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఏళ్లకాయని ఇలా కట్ చేసుకొని హాఫ్ ఫ్రూట్ మాత్రమే తీసుకొని జ్యూస్ పిండుకోవాలండి. పూర్తి ఫుల్ ఫ్రూట్ మనకు అవసరం లేదండి, పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి హాఫ్ ఫ్రూట్ చాలు. సో హాఫ్ ఫ్రూట్ని మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండుకోండి. చూడండి, ఇలా చక్కగా పిండుకున్న తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు చిత్రాన్నం గొజ్జు ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దామండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, పోపు దినుసులు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా కదుపుతూ పల్లీలుని వేయించుకోవాలండి. అవి పల్లీలు వేగాక వాటిని కొద్దిగా పక్కకు జరిపి అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసి వేయించాలండి. అలాగే ఒక క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి టేస్టీగా. క్యాప్సికమ్ని కూడా ఇలా వేగనివ్వాలండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటినీ ఇలాగ మంచిగా మిక్స్ చేసేసి 2 నిమిషాలు అలాగే వేగనివ్వాలండి. ఇప్పుడు మన చిత్రాన్నంకి కావాల్సిన గుజ్జు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పక్కకు పెట్టేసి రైస్ని ముందుగానే తీసేసి ఇలా చల్లబెట్టుకోవాలండి. ఇందులోకి మనం ఆల్రెడీ పిండుకున్న జ్యూస్ని వేసి మొత్తం వైట్ రైస్లో కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా అన్నం మొత్తంకి జ్యూస్ పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గుజ్జుని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వైట్ రైస్లోకి మిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మిక్స్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఎంత గుజ్జు కావాలంటే అంత గుజ్జుని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఏళ్లకాయతో ఇలా చిత్రాన్నం ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.